యోగి ఆదిత్యనాథ్ ఉత్తమ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజాదరణలో ఒడిశా సీఎం టాప్ రెండో స్థానంలో యోగి ఆదిత్యనాథ్, తర్వాత హిమంత బిశ్వ శర్మ, తర్వాత భూపేంద్ర ఐదో స్థానంలో త్రిపుర ముఖ్యమంత్రి. మొత్తం అందరూ వాళ్ళే ఉన్నారు. అంటే ముఖ్యమంత్రులంతా వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎవరు లేరు. రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చిండు, జగన్ పాత అయినా కానీ జగన్ లేడు. మరి నవీన్ పట్నాయక్ వరుసగా 4 సార్లు అధికారంలో ఉన్నా కూడా నవీన్ పట్నాయక్ యొక్క చరిష్మా అయితే ప్రజల్లో ఆయనకున్న పేరు చెక్కు చెదరడం లేదు. ఆయనకు సంబంధించినటువంటి వయస్సు ఒకటే ఇబ్బందిగా ఉన్న తప్పితే ఆయన ఇప్పటిదాకా ఎక్కడ పోలేదు. దానికి సంబంధించినటువంటి దాంట్లో నవీన్ పట్నాయకే పాపులర్ సీఎం ఉన్నాడు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర 3rd ప్లేస్లో ఉన్నాడు, మాణిక్ సాహ్ 5th ప్లేస్లో ఉన్నాడు, హిమంత బిశ్వ శర్మ కూడా ఉన్నాడు 3వ ప్లేస్లో. 52-51% అంటే దాదాపు 1% తేడాతోటి యోగి ఆదిత్యనాథ్. నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి రేస్లోకి వస్తాడా రాడా అనేటువంటిది ఇప్పుడు చర్చ. పాపులర్ సీఎంగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్, నరేంద్ర మోడీ ఈసారి ఆయన నాయకత్వంలో 2024లో ఎన్నికల్లోకి పార్టీ వెళ్తుంది. నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక 75 సంవత్సరాలు అనేటువంటి ఒక లిమిట్ పెట్టుకుంది కదా. ఇప్పుడు ఇంకొక 2 సంవత్సరాలు 2026-27కి వచ్చేసరికి నరేంద్ర మోడీకి కూడా 75 సంవత్సరాలు వస్తాయి. సరే, 1-2 సంవత్సరాల సడలింపుతోటి పూర్తి స్థాయిగా ఈ 5 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటాడా, లేదు 75 ఏళ్ళు వచ్చి నేనే పెట్టినటువంటి నిబంధన కాబట్టి, అంటే పార్టీ నిబంధనలకు తలొగ్గి నేను రిటైర్ అవుతాను, కొత్త ప్రధానమంత్రిని ఎంచుకోండి అనేటువంటిది చెప్తారనేటువంటి చూడాలి. ఎందుకంటే ప్రజలు నరేంద్ర మోడీ 1-2 సంవత్సరాల కోసం 75 సంవత్సరాలు అయి ఉండొచ్చులే కానీ 1-2 సంవత్సరాలకు పెద్ద ఎక్సెప్షన్ ఏముంటుంది. 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకో 2.5 సంవత్సరాలు అయిపోయి 2029కి ఇంకొక ప్రధానమంత్రిని ఎంచుకోవచ్చులే కానీ ఈసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండాలనేటువంటి ఒక చర్చ అనేకంగా అంతర్గతంగా సాగుతుంది. సో పార్టీలో నరేంద్ర మోడీ తర్వాత ఎవరు, నరేంద్ర మోడీకి వారసులు ఎవరు అనేటువంటి దాంట్లో ముఖ్యంగా కనిపించేది ఇద్దరు. మొదటి రోల్ ఒకటి అమిత్ షా, 2 యోగి ఆదిత్యనాథ్. నరేంద్ర మోడీ పోయిన తర్వాత అమిత్ షాకి ఎక్కువ అవకాశాలు ఉంటాయా, లేదంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయా అనేటువంటి దాంట్లోనే చర్చ జరుగుతున్నది. నరేంద్ర మోడీ కుటుంబ సభ్యులు కాదు వాళ్ళు, లేదంటే బీజేపీలో ఎవరికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కాదు వాళ్ళు, కొత్త వాళ్ళు, పార్టీని నడిపేటువంటి వాళ్ళు కూడా ఒక కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. పార్టీకి సంబంధించినటువంటి కమిటీలన్నీ కలిపి సమిష్టి నిర్ణయంగా తీసుకుంటాయి. నరేంద్ర మోడీ తర్వాత యోగి ఆదిత్యనాథ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా మనకున్న ఈ అంచనాలను బట్టి చూస్తే తెలుస్తుంది. సరే, అమిత్ షాకి సంబంధించి కూడా అంతే ఉంది, ఆయన వయసు కూడా చిన్నదే కాబట్టి ఇద్దరికి అవకాశాలు ఉండొచ్చులే కానీ యోగి ఆదిత్యనాథ్ పాపులారిటీ అమిత్ షా కంటే ఎక్కువగా పెరుగుతుండడము, అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్కి సంబంధించిన కుటుంబం కూడా లేకపోవడంతో భారతీయ జనతా పార్టీలో అదొక ప్లస్ పాయింట్. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యులకు దోచిపెట్టేటువంటి అవకాశం కూడా ఉండదు కాబట్టి ప్రజల్లో ఆ పాజిటివ్ కూడా వస్తుంది. ఇక నరేంద్ర మోడీ వారసత్వాన్ని కొనసాగించాలంటే అంతే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తిగా యోగి ఆదిత్యనాథ్ కనబడుతున్నారు. ఉత్తరప్రదేశ్ బీమారు రాష్ట్రంలో ఉండేటువంటి ఉత్తరప్రదేశ్ ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా చర్చ ఉత్తరప్రదేశ్లోనే సాగుతున్నది. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రౌడీలంతా భయపడాల్సినటువంటి పరిస్థితి. బుల్డోజర్లే ప్రతి ఇంటికి వెళ్తున్నాయి. ఎవడన్నా సరే ఎక్కువ తక్కువ నకరాలు చేస్తే బుల్డోజర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. సో అట్లాంటి సరే ఇదేదో రాజ్యాంగానికి వ్యతిరేకం అది ఇది అంటారులే కానీ ప్రతి ఇంట్లో ఏదో లోపం ఉంటుంది. ఈ బుల్డోజర్ పోయిందంటే దొరుకుతారు, కూలగొడతారు, వాళ్ళు భయపడుతున్నారు. ఎవడైనా నేరం చేయాలంటే భయపడేటువంటి స్థితి. ఒకప్పుడు నేరాలకు అడ్డాగా ఉండేటువంటి ఉత్తరప్రదేశ్ని వాళ్ళ నేరాలు చేయాలంటే భయపడేటువంటి స్థితిలోకి వెళ్తున్నటువంటి రాష్ట్రం. ఈ మైనస్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని న్యూట్రల్ నుంచి ప్లస్ దాకా తీసుకొచ్చేటువంటి పరిస్థితి. 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడికి ఒక శంకుస్థాపన చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీసుకొస్తున్నాడు. సో ఎక్కడో వెనుకబడినటువంటి రాష్ట్రం కాదు. 20 కోట్ల జనాభా ఉండి 80 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి పెద్ద రాష్ట్రంలో ఎటువంటి ఉత్పాదకత లేదు, జిఎస్డిపి లేదు, జీడిపి దేశంలో వాళ్ళ భాగస్వామ్యం తక్కువ ఉందనేటువంటి దాని నుంచి పక్కకు వచ్చి అనేకమైనటువంటి వస్తువులు కల్పించేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు.
యోగి ఆదిత్యనాథే నరేంద్ర మోడీని రిప్లేస్ చేస్తారనేటువంటి ఒక చర్చ సాగుతున్నది. మిగిలినటువంటి నాయకులు అనేక మంది కనబడుతున్నా కూడా వాళ్ళంతా పక్కకు పోయేటువంటి పరిస్థితి ఉన్నది. అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ మధ్యన పోటాపోటీగా ఉంటే ఒక అడుగు యోగి ఆదిత్యనాథే ముందున్నాడు అనేటువంటి విషయం ఉన్నది. శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా మాజీ ముఖ్యమంత్రిగా ఉండి మధ్యప్రదేశ్లో విపరీతమైనటువంటి పేరు సంపాదించుకున్నాడు. 18 సంవత్సరాల పాటు వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను కూడా ఈ రేస్లో తీసుకొచ్చినా కూడా ఈసారి కేంద్రంలోకి తీసుకొస్తారేమో. యూపీ ఈ 2024 ఎన్నికల తర్వాత యోగి ఆదిత్యనాథ్ కూడా ముఖ్యమంత్రి స్థానం నుంచి కేంద్రంలో మంత్రి హోదా ఇస్తారనేటువంటి కూడా ఒక చర్చ జరుగుతున్నది. కేంద్రానికి సంబంధించినటువంటి పరిపాలన అనుభవం తీసుకొస్తే మరింతగా ఆయనకి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి తెలుస్తున్నది అనేటువంటిది ఒక చర్చ సాగుతున్నది.